ఏడాది వార్షిక నేర నివేదికను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి విడుదల చేశారు. రాచకొండ పరిధిలో నేరాల సంఖ్య పెరిగితే సైబరాబాద్ ఏరియాలో సైబర్ నేరాలు తగ్గడం విశేషం. మరోవైపు క్రైమ్ ఏ రూపంలో ఉన్నా దాన్ని నియంత్రిస్తామని కమిషనర్లు స్పష్టం చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ పోలీసులకు ఎప్పటికప్పుడు సవాలుగా మారుతోంది. 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర నివేదికను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు విడుదల చేశారు. గతేడాది 28,626 కేసులు నమోదు కాగా 2025లో ఆ సంఖ్య 33,040కి పెరిగింది. అంటే సుమారు 15% నేరాలు పెరిగాయి. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నట్లు రిపోర్టు వివరించింది. ఈ ఏడాది మహిళలపై నేరాలు 4% పెరగ్గా పోక్సో కేసులు 1224గా నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులు 579, మహిళలపై వేధింపుల కేసులు 782, అత్యాచార కేసులు 330, వరకట్న మరణాలు 12గా నమోదయ్యాయి. ఈ ఏడాది మొత్తం 73 హత్యలు జరగ్గా అందులో 3 మర్డర్ ఫర్ గెయిన్ కేసులుగా గుర్తించారు. 12 కీలక కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా ఆధారాలు సమకూర్చినట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు. 256 డ్రగ్స్ కేసుల్లో 668 మందిని అరెస్టు చేసి 20 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది 3,488 ప్రమాదాలు జరగ్గా ఈ ప్రమాదాల్లో 659 మంది మృతి చెందారని తెలిపారు. Last year, this year, total 26,852 cases are reported. In that, 21,056 cases have been disposed of. That means 78% of cases have been cleared. They're disposed of. The investigation is completed. The justice is rendered to the victims. 26,852 కేసులు రిపోర్ట్ అయితే దాంట్లో 21,056 కేసులను మేము ఆల్రెడీ డిస్పోజ్ ఆఫ్ చేసాము. దాంట్లో 78% డిస్పోజల్ రేట్ మనం అచీవ్ చేయగలిగాం. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్, రేరెస్ట్ ఆఫ్ అచీవ్మెంట్స్ రాదర్, దిస్ ఎన్బిడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్. మనం ఈ సంవత్సరం ఎన్బిడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్గా రాచకొండను తీర్చిదిద్దాం. దాంట్లో 4,121 ఎన్బిడబ్ల్యూస్ మనం ఎక్స్క్యూట్ చేయడం జరిగింది. విత్ దిస్ ది జీరో ఎన్బిడబ్ల్యూ ఉన్నటువంటి కమిషనరేట్గా మనము గుర్తించడం జరిగింది. ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్రైమ్ రిపోర్ట్ను సిపి అవినాష్ మహంతి విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 37,243 కేసులు నమోదు కాగా గతేడాదితో పోలిస్తే క్రైమ్ రేటులో పెద్దగా తేడా కనిపించలేదని సిపి స్పష్టం చేశారు. అయితే సైబర్ క్రైమ్ నేరాల్లో గణనీయమైన తగ్గుదల నమోదైందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 35 నుంచి 40% వరకు సైబర్ నేరాలు తగ్గాయన్నారు. గతేడాది సైబర్ నేరాల్లో బాధితులు సుమారు 793 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారని ఈసారి అది 440 కోట్లకు తగ్గిందన్నారు. మరోవైపు 2025లో 117 డిజిటల్ అరెస్టు కేసులు నమోదు కాగా బాధితులకు 96,76,000 రూపాయలను తిరిగి అందించినట్లు సిపి అవినాష్ మహంతి తెలిపారు. రఫ్లీ ద సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్. కొన్ని కాంపోనెంట్స్ లో ఇటు చేంజ్ అయింది, బట్ క్రైమ్ ఫిగర్స్ చూస్తే దిస్ మీకు చూపించింది ఇట్ ఈస్ కాగ్నిజబుల్ క్రైమ్. దట్ ఈస్ దేంట్లో ఎఫ్ఐఆర్ యాక్చువల్లీ కట్టాల్సింది. దోస్ ఆర్ కాగ్నిజబుల్ క్రైమ్. సో దాంట్లో నంబర్స్ చూస్తే పెద్ద there is not much of a difference, hardly some 200-300 substantial reduction in cyber crime. So last year maaki 11,914 cyber crime unte close to 12,000. Isari it's about 7,600, about 35 to 40% decrease in cyber crime untadi. ఈ సంవత్సరం సుమారు 5,527 ప్రాపర్టీ కేసులు నమోదయ్యాయి. 4,608 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయి. మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు 575 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి 1,228 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15,024 కేజీల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోగా వాటి విలువ 16,85,00,000 రూపాయలుగా అంచనా వేశారు. ఇక మొబైల్ చోరీ కేసులపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 638 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందించారు. మరోవైపు వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న 6,745 మంది నేరస్తులకు శిక్షలు పడటంతో ఈ ఏడాది 47% కన్విక్షన్ రేటు నమోదైంది. రోడ్డు భద్రతపై ఫోకస్ పెంచిన పోలీసులు 15,706 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి
239 కోట్ల రూపాయలకు పైగా చలాన్లు విధించారు. ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పరిధిలో ఈ ఏడాది 95 ఆర్థిక నేర కేసులు నమోదు చేసి 111 మందిని అరెస్టు చేశారు. ఈ కేసుల్లో 26 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేయడమే కాకుండా 11 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేశారు. నేరాల నియంత్రణకు నిరంతరం పనిచేస్తున్నామని, పోలీసులు 24 గంటలు డేగ కళ్లతో నిఘా పెడుతున్నారని సిపిలు తెలిపారు.